నమస్తే. నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్. నిన్న రెండు దేశాల మధ్య యుద్ధం జరగరాదని అమెరికా పలు దేశాలు మధ్యవర్తిత్వం వహించి యుద్ధం జరిగితే రెండు దేశాలకు నష్టం కావున యుద్ధాన్ని విరమించుకోవాలని చెప్పి రెండు దేశాలను కోరగా, అయితే సీజ్ ద ఫైర్ అని రెండు దేశాలు కూడా, ఇటు భారతదేశం అటు పాకిస్తాన్ యుద్ధాన్ని విరమించాయి. అయితే వక్రబుద్ధి కలిగిన పాకిస్తాన్ నిన్న సాయంత్రం 6 గంటలకు మళ్ళీ నీచంగా నికృష్టంగా మన భారతదేశం వైపు డ్రోన్లను ప్రయోగించింది. దాన్ని అంతే తీటుగా మన భారతదేశ సైనికులు మన భారతదేశం దాన్ని అడ్డుకొని తిప్పి కొట్టడం జరిగింది. అయితే ఈ పాకిస్తాన్కు మనం నమ్మే పరిస్థితి లేదు. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మోడీ గారు ఈ యొక్క పాకిస్తాన్ అంతు చూస్తారు తప్పకుండా. వాళ్ళకేదో పోయే కాలం వచ్చింది. యుద్ధాన్ని విరమించినట్టే విరమించి మళ్ళీ మన పైకి డ్రోన్లను వదలడం ఏమాత్రం కరెక్ట్ కాదు. చూసుకుందాం. ఇక పాకిస్తాన్ మీ ప్రపంచ చిత్రపటంలో మీ స్థానం ఉండేటట్టు లేదు. మీ పాకిస్తాన్ అనే పేరు లేకుండా చేసుకోవడమే మీరు ప్రయత్నిస్తున్నారు. మీకు అదే దుస్థితి పడుతుంది. లాస్ట్కు భారతదేశంతో పెట్టుకుంటే మీరు మిగిలే పరిస్థితి ఉండదని చెప్పి హెచ్చరిస్తున్నా. అయితే ఈరోజు ప్రధాన వార్తలు చూసుకుంటే, కాల్పుల విరమణ గంటల్లోనే పాక్ ఉల్లంఘన, పోరును వీడేందుకు తొలుత రెండు దేశాలు అంగీకారం, డీజీఎంఓల స్థాయి చర్చలో నిర్ణయం, అమెరికా సహా పలు దేశాల దౌత్య యత్నాలు సఫలం, రాత్రి పొద్దుపోయాక పరిస్థితుల్లో కొంత మార్పు, డ్రోన్లతో మళ్లీ దాడులకు తెగబడిన పాక్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, కాశ్మీర్లో బ్లాకౌట్ కొనసాగింపు, విరమణకు ముందు పాకిస్తాన్లో 8 సైనిక స్థావరాలని ధ్వంసం చేసిన భారత్, డ్రోన్లు క్షిపణుల్ని విజయవంతంగా అడ్డుకున్న మన సైన్యం, కాశ్మీర్లో 7 మృతి. అయితే కాల్పుల విరమణ ఉల్లంఘించి మళ్ళీ మనపైకి డ్రోన్లను ప్రయోగించింది పాకిస్తాన్. ప్రధాన వార్తలో, ఫలించిన అమెరికా దౌత్యం, పోరు విరమణకు ఒప్పించామన్న ట్రంప్, రంగంలోకి చైనా, సౌదీ అరేబియా, G7 నవాజ్ షరీఫ్ కూడా అమెరికా మధ్యవర్తిత్వాన్ని ప్రస్తావించిన భారత్ పాకిస్తాన్ పరస్పరం చర్చించుకొని విరమించినట్లు ప్రకటన, ఆపరేషన్ సింధూర్ హతుల్లో కాందహార్ విమాన హైజాక్ నిందితుడు, జాబితాల్లో మసూద్ అజార్ 2 భావమర్దులు, భారత సైన్యం మట్టుబెట్టిన ముష్కర్ల పేర్లు వెల్లడి, ఏం సాధించామో ఏం కోల్పోయామో చెప్పాలి, పార్లమెంటు ప్రత్యేక సెషన్ నిర్వహించి కాల్పుల విరమణపై విపక్షాల డిమాండ్. పాకిస్తాన్లో విపక్షాల డిమాండ్ చేస్తుంది, మనం యుద్ధం ప్రకటించి ఏం సాధించినామో ఏం కోల్పోయినామో చెప్పాలి మళ్ళీ అన్నట్టు వాళ్ళ పార్లమెంటులో ప్రశ్నించినటువంటి ఇది అన్నమాట. అందాల పండుగ వేడుకలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 250 మంది కళాకారులతో కనుల పండుగగా పేరిని నృత్యం, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిల్జిగోవా, తెలంగాణ సాంస్కృతిక వైభవం కళ్ళకు కట్టినట్టు ప్రదర్శనలు, ర్యాంకుపై తలుక్కుమన్న మెరిసిన సుందరీమణులు. మిగతా వార్తలు 3లో, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవం, సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో ఎంటర్‌ప్రెన్యూర్ సుధాకర్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి, మిస్ వరల్డ్ క్రిస్టినా, CEO
జూలియా మేర్లే, మంత్రి జూపల్లి కృష్ణారావు, సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్. మత్తులో వైద్యులు 2 ఏళ్ల వ్యవధిలో 20 మంది డాక్టర్లు అరెస్టు. తాజాగా యువ వైద్యురాలి డ్రగ్స్ కొనుగోళ్ల వ్యవహారంలో సంచలనం. గంజాయికి బానిసలవుతున్న వైద్య విద్యార్థులు. నాడిపట్టి ఆరోగ్యం సమస్యలు ఏంటో చెప్పాల్సిన వైద్యుల్లో కొందరు డ్రగ్స్కు బానిసలుగా మారుతున్నారు. గత 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ వాడకం, విక్రయాలతో ప్రమేయం ఉన్న 20 మందికి పైగా వైద్యులపై పోలీసులు కేసులు నమోదయ్యాయి. వీరిలో కొందరికి పునరావాస కేంద్రాల ద్వారా కౌన్సిలింగ్ అందించి మత్తు వ్యసనం నుంచి బయటపడేలా చేశారు. లక్షల మందితో పోటీ పడి ఎన్నో అవరోధాలను దాటుకొని వైద్య పట్టా పొందిన వారు మానసిక ఒత్తిళ్లను అధిగమించేందుకు, జీవితాన్ని ఆస్వాదించేందుకు మత్తుకు చేరువవుతున్నారని పోలీసులు, అధికారులు విశ్లేషిస్తున్నారు. సంపాదన కోసం విక్రయంలోకి జగిత్యాలలోని ఈఎన్టీ ఆసుపత్రిలో పనిచేసే వైద్యుడు సింథటిక్ డ్రగ్స్కు అలవాటు పడ్డారు. ఆపై అడ్డదారిలో సంపాదించేందుకు విక్రేతగాను మారారు. వైద్యం చేపట్టాల్సిన డాక్టర్లే మత్తుకు అలవాటు అవుతున్నారన్నట్టు వార్త. నేటి ఉదయమే వెబ్సైట్ ఫలితాలు ఈరోజు పొద్దున్నే విడుదలవుతున్నాయి అన్నట్టు ఈనాడు పేపర్లో నేను వార్త. సిబిఐ వలలో ఆదాయ పన్ను శాఖ కమిషనరు నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుమారుడు. సిబిఐకి అవినీతి తిమింగలం చిక్కింది. లంచం కేసులో ఏకంగా ఆదాయ పన్ను శాఖ కమిషనర్ అరెస్ట్ అయ్యారు. ప్రైవేటు సంస్థలకు అనుకూలంగా వ్యవహరించేందుకు 70 లక్షల లంచం తీసుకున్న కేసులో హైదరాబాద్ ఆదాయ పన్ను శాఖ కమిషనర్. మిగతా వార్త 8లో ఉన్నది పెద్దలారా. మాజీ ఎమ్మెల్యే కుమారుడట ఆదాయ పన్ను కమిషనరు లంచం తీసుకుపోయి దొరికిందట. లంచం తీసుకొని ఎంత 70 లక్షల లంచం తీసుకున్నాడట. ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించేందుకు 70 లక్షల రూపాయలు తీసుకున్నట మాజీ ఎమ్మెల్యే కొడుకు. మళ్ళా ఎందుకు? మంచి ఉద్యోగం, ఆదాయ పన్ను శాఖ కమిషనరు, మంచి జీతం వస్తుంది, అయినా సరిపోదు, లంచాలు తీసుకోవాలి మళ్ళా అంటే బాధపడతారు. కనిపిస్తుందా కాలువ తెగితే కన్నీళ్లు పారవా? ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటి వరప్రదాయనిగా ఉన్న జూరాల జలాశయం ప్రధాన కుడి కాలువ దుస్థితిని దీని కింద జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, దరూరు, ఇటిక్యాల, మనవపాడు మండలాల్లో కలిపి 42,000 ఎకరాల ఆయకట్టు ఉంది. శిథిలా వ్యవస్థకు చేరిన ఈ కాలువకు ఏళ్లుగా మరమ్మతులు చేపట్టకపోవడంతో చివరి ఆయకట్టకు నీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వానాకాలం ప్రారంభమయ్యే లోపే కాలువ మరమ్మతులు చేపట్టకపోతే ప్రవాహానికి తెగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన జూరాల ప్రాజెక్టు కాలువ మొత్తం అస్తవ్యస్తం శిథిల వ్యవస్థలో ఉన్నదట. అయితే అది ఈ వానాకాలం లోపే దీని పనులు చేపట్టకపోతే కూలిపోయే పరిస్థితి కనపడుతుందన్నట్టు మనకు ఈనాడు పత్రికలో వార్త. ఇది సంగతి. నాగిరెడ్డి
కార్టూన్. పాకిస్తాన్ హెల్ప్ హెల్ప్ అంటూ ట్రంప్ దగ్గరికి పోతున్నాడు. మధ్యలో నిలబడి ట్రంప్ ఇక్కడ మోడీ మంచిగా ఒక గుత్తకర్ర పట్టుకొని నిలబడ్డాడు వేద్దామని. ఆగండి అని చెప్పి ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి మధ్యలో నిలబడ్డాడు. వెనక ఈ దొంగ ఉన్నాడు చూడు, పాకిస్తాన్ ప్రధానమంత్రి వెనక సైడ్ ఉన్నాడు. కాల్పులు విరమణ, IMF రుణం మంచిగా పైసలు తీసుకుని మూట. IMF రుణాలు వచ్చేదాకా సరే మేము కాల్పులకు తెగబడము, మేము యుద్ధం విరమించుకుంటున్నాం అన్నట్టు పైసలు అందుకున్నాడు. కథం మూట పట్టుకుని చలో పోయి మళ్ళా ఆ దొంగ బుద్ధి చూపెడుతూనే ఉన్నాడు. మళ్ళా దొంగ పాకిస్తాన్ వాళ్ళ జీవితంలో కూడా బాగుపడరు. ఓకే ప్రజలారా, మనం చదివే వార్తలు మరింత మందికి చేరాలంటే దయచేసి R News HD యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.